ఓకే. ఏది ఇంపార్టెంట్ ఫిల్మ్ అనిపించింది? అంటే ఏది ఎక్కువ నచ్చింది? అంటే కాన్సెప్ట్ అంటే నార్మల్‌గా ఈ మూవీ నచ్చింది. ఈ మూవీకి కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది అని ఏ మూవీ అనిపించింది ఇప్పటివరకి? ఇప్పుడు స్టోరీ పరంగా చూసుకుంటే. ఇప్పుడైతే దేవరాక హ్మ్. ఇంకా సుందరకాండ కూడా. సుందరకాండ కూడా. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తా? ఆయన చాలా మంచి యాక్టర్, చాలా మంచి పర్ఫార్మర్ కూడా. ఇంకా పిల్లల్ని చాలా లవ్లీగా చూస్తారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. నేను కలవలే కానీ చాలా బాగా విన్నాను. చాలా మంచి యాక్టర్. అప్పుడు వాళ్ళందరూ అట్లా చెప్పినప్పుడు కలవాలనిపించింది కదా? కలవాలనిపించింది. ఓకే. నైట్ షూట్ జరిగింది కదా దేవర మొత్తము, అప్పుడు భయం ఇవ్వలేదా? లేదక్క, అవ్వలే. అంటే అందరు అక్కడ ఉన్నారు కాబట్టి అంత భయం అవ్వలే. ఓకే. ఏది నీ కళ్ళతో కరెక్ట్ మొత్తము? ఇప్పుడు నార్మల్ గా జూనియర్ ఎన్టీఆర్ది నీ కళ్ళ ముందు జరగలేదు ఏదైనా సీన్ కానివ్వండి, ఏ సీన్ కి ఎక్కువగా ఎమోషనల్ అయినావు? దేవర మూవీలో ఎమోషనల్ ఏది అనిపించింది? అంటే నార్మల్ గా ఎమోషన్ అంటే గ్లిజరిన్ వేసుకొని అట్లుంటాయి కానీ ఏది నీకు హార్ట్ టచింగ్ అనిపించింది ఆ మూవీలో? మూవీలో బస్ పేలిపోతుంది, తర్వాత ఒక అతను చనిపోవడం జరుగుతుంది. అప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. ఈశాన్ అన్న. ఓకే. ఈశాన్ అన్న చనిపోయినరు. సో ఏడుపు వచ్చింది ఆ టైంకి? లేదక్క, కొన్ని బాధ అనిపించింది. సెట్ అట్లా చూడడము అట్లా బాధ అనిపించింది. అంటే అది రియల్ కాకుండా కూడా కొంచెం మనకి బాధ అనిపించింది. సో అందులో చాలా మంది చాలా ఇన్వాల్వ్ అయి చేశారు కదా. సో ఎవరు ఎక్కువ బాగా యాక్ట్ చేశారు అనిపించింది? అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు అక్క. అందరూ చాలా కష్టపడ్డారు. అందరూ చాలా కష్టపడి మంచి వర్క్ చేశారు. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటే చాలా. ఇప్పుడు దేవర మూవీ షూటింగ్ అయిపోయింది కదా, సో వాళ్ళు కాంటాక్ట్ లో మాట్లాడము అట్లాంటిది జరుగుతుందా? లేదక్క, ఇప్పుడు దాకా జరగలే. ఇప్పుడు దాకా జరగలేదు, మాట్లాడలేదు ఎవరితో? ఇప్పుడైతే ఎవరితో మాట్లాడలేదు కానీ మాట్లాడాలి. కాంటాక్ట్ నెంబర్స్ తీసుకున్నావా? తీసుకున్నాను అక్క. ఓకే. ఎవరితో ఎక్కువ బాగా అటాచ్మెంట్ పెరిగింది నీకు? అందరితో అక్క, అందరితో చాలా ఎక్కువ అటాచ్మెంట్ పెరిగింది. ఓకే. ఇంకా నెక్స్ట్ నువ్వు ఇంకా నీ ఏం ఏంటి అసలు? అంటే హీరో లేకపోతే ఎవరితో చేద్దాము, ఇంత పెద్ద డైరెక్టర్ తో నేను వర్క్ చేయాలి అని ఎవరితో అనిపించింది అట్లా థాట్? మెయిన్ అయితే ప్రభాస్ గారితో యాక్ట్ చేయాలనిపించింది నాకు. అంత హైట్. ఓకే. ప్రభాస్ గారితో యాక్టింగ్ చేయాలనిపించింది. ఓకే. పెద్ద పాన్ ఇండియా మూవీ డైరెక్ట్. ఓకే. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? 9th అక్క. 9th క్లాసా? అట్లా కనిపిస్తుంది. 5th 6th క్లాస్ అనుకున్నాను. ఓకే. క్లాస్ ఫస్ట్ వస్తావా? క్లాస్ ఫస్ట్ వస్తావా మరి? క్లాస్ ఫస్ట్ ర్యాంక్? నేనైతే ర్యాంక్ కొట్టానంటే ఎక్కువ కొట్టలేక. ర్యాంక్ ఎక్కువ కొట్టలే. సెకండ్ క్లాస్ లో 10th ర్యాంక్ కొట్టాను అంతే. ఓకే. మరి ఇప్పుడు చదువుకోవాలి, ఇటు యాక్టింగ్ చేయాలి, మరి ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? మేనేజ్ చేస్తున్నా అక్క. ఇక్కడ చదువుకోవాలి, ఇక్కడ స్కూల్ రోజు వెళ్తున్నావా? రోజు అంత లేదు కదా, అంత లేదు కానీ వెళ్తున్నా అక్క. రోజు అయితే వెళ్తున్నా. రోజు వెళ్తున్నావా? మరి మొన్న షూటింగ్ దేవర షూటింగ్ జరిగింది కదా, డుమ్మా. ఎన్ని రోజులు డుమ్మా కొట్టినావు? ఎన్ని రోజులు షూటింగ్ ఉంటే అన్ని రోజులు డుమ్మా కొట్టినా. మరి స్కూల్లో ఏమన్నారా? ఎవరికి తెలియదు అక్క నేను యాక్టర్ అని. ఇంకా ఎవరికి చెప్పు. ఇంకెవరికి తెలియదా? సతాయిస్తారు అక్క కొన్ని మందులు, కొన్ని ఫ్రెండ్స్ సతాయిస్తారు. నీకు చెప్పేస్తా, అందరికి చెప్పేస్తా అని అంటారు. కొన్ని అంటే నార్మల్ లీవ్ పెడితే ఫీవర్ వచ్చింది, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, రోజు నేను లీవ్ అది అని చెప్తారు కదా. అట్లా ఎన్నిసార్లు చెప్పినా? ఒక 2 or 3 times చెప్పినా అక్క. నేను వచ్చినప్పుడు చెప్పినా లేకపోతే రాకుండా కూడా చెప్పినా? ఒకసారి అయితే నోట్ రాసేసారు నేను ఊరికి వెళ్తున్నానని. కానీ వాళ్ళకి ఏం తెలుసు నేను గోవాకి వెళ్ళిన. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అట్లా చేస్తావా షూటింగ్ టైంలో? లేదక్క, కొంచెం మెయిన్ మేడం కూడా చెప్పాలి ఇట్లా బయట వెళ్తున్నాం అని. అట్లా చెప్తావు కానీ షూటింగ్కి వెళ్తున్నా అని చెప్పవా? లేదక్క, ఇప్పుడు ఎక్కువ చెప్పను. నా బెస్ట్ ఫ్రెండ్ కి అంతా చెప్తా. సో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ అయితే 5th క్లాస్ లో ఉంటే, ఇప్పుడు ఆయన ఇండియా బయటనే ఉన్నాడు.
ఓకే. ఇప్పుడు క్లాస్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరా? ఉన్నారు అక్క ఓకే. వాళ్ళకి తెలుసా అందరు మరి బెస్ట్ నువ్వు ఫ్రెండ్స్ యాక్టింగ్ అక్క. చేస్తున్నావని? ఇంకా ఎవరికి తెలియదు అక్క. ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. ఎట్లా మేనేజ్ చేస్తున్నావు అంటే నార్మల్ గా గుర్తుపడతారు కదా? లేదక్క ఎవరు గుర్తుపడరు. గుర్తుపడతలేరా? ఎందుకు అక్క గుర్తుపడతారు? అంటే నార్మల్ నీ ఇన్స్టాగ్రామ్ లా ఇవి అక్క- అకౌంట్స్ తెలుస్తాయి కదా నార్మల్ గా నీకు. ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లు ఇవన్నీ మేనేజ్ చేస్తారు కదా, యూజ్ చేస్తారు కదా, మరి వాళ్ళు చూస్తారు కదా నీ ఐడి అడిగినప్పుడు. కొన్ని మందిలో అడుగుతారు నాకు ఫాలో చేయి కానీ వాళ్ళకి ఎక్కువ follow చెయ్యవా? వేరే వాళ్ళకి చేస్తే కానీ ఎక్కువ ఫాలో చేయి. ఓకే. వాళ్ళు నేను ఫాలో అవుతున్నారా? అక్క follow మరి అందులో నీ ఏమేం క్యారెక్టర్స్ చేసినావు అవన్నీ ఉన్నాయి కదా, మరి వాళ్ళు అడగలేదా? ఒక 2 or 3 వాళ్ళకి తెలిసింది అక్క. నీ నంబర్ నీ నంబర్ బ్రో, నిన్ను కూడా ఫాలో కొడతాను, నిన్ను కూడా వస్తా, యాక్టింగ్ వస్తా అని చెప్తున్నారా? మరి తీసుకోతా అని చెప్పినావా? అరే లేదా నాకు ట్యూషన్ వెళ్ళాలి, నేను ట్యూషన్ వెళ్ళొస్తా మేనేజ్ చేస్తా అంటే అట్లా తప్పించుకుంటావు. ఓకే. అంటే వాళ్ళు అట్లా అన్నప్పుడు నీకు ఏమో అంటే ఎలా ఫీల్ అవుతావు నువ్వు? అంటే ఒక స్కూల్లో నీ ఫ్రెండ్స్ నిన్ను ఎక్కువగా సపోర్ట్ చేసుకుంటా, అమ్మో నువ్వు యాక్టింగ్ చేస్తున్నావురా అన్నప్పుడు ఏమనిపిస్తుంది నీకు? బాగా అనిపిస్తుంది అక్క. మరి ఎందుకు చెప్పుకోవచ్చు కదా స్కూల్లో? లేదాక ఏంటో అక్క చెప్పాలనిపిస్తలే. ఎందుకు? కొన్ని మంది సతాయిస్తారు. ఎందుకు సతాయిస్తారు? ఇంకా నీతో నచ్చి సెల్ఫీలు దిగుతారు, ఫోటో దిగుదాం రా నువ్వు సెలబ్రిటీ కదా అని. కొంచెం షై అనిపిస్తుంది అక్క స్కూల్లో అయితే. ఎందుకు షై అనిపిస్తుందా? అయితే నువ్వు ఎక్కువ భయపడతావు అంటే షూటింగ్స్ టైంలో భయపడవు కానీ నార్మల్ టైంలో భయపడతావా? ఎందుకు భయం? ఏందో అక్క భయం. వాళ్ళతో ఎందుకు భయం? వాళ్ళు ఎక్కువ సతాయిస్తూనే ఉంటారు, కొంచెం బుల్లి చేస్తారు, అందుకే. ఎవరన్నా అట్లా చేసిర్రా ఇప్పటి వరకు? ఇప్పుడైతే ఒక 5th క్లాస్ లో అయితే జరిగింది అక్క. 5th క్లాస్ లో నా ఫస్ట్ ఫిల్మ్ చెక్ కదా, కొంచెం అయింది. ఓకే ఓకే. అందుకే అప్పటి నుంచి నేను చెప్పా. ఎప్పుడైతే ఎవరికి చెప్పలే నేను మూవీకి వెళ్తున్నాను, నా ఫస్ట్ మూవీ అంటే అవునా అరే వీడు మూవీకి వెళ్తున్నాడు అంటారా అని కొంచెం సతాయించడం. అప్పటి నుంచి నేను బంద్ చేసేసి అమ్మో ఎవరికి చెప్పకూడదు, ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్ లో ఉంటే వాళ్ళకి చెప్పాలి, లేకపోతే ఎవరికి చెప్పకూడదు. మీ స్కూల్ అమ్మాయిలు ఉంటారా? లేదు, ఎవరితో మాట్లాడాక ఎవరైనా మాట్లాడితే అక్క అక్క నేనే పిలుస్తా. అక్క అని పిలుస్తా? అక్క. ఎందుకట్లా? నేనే పిలుస్తా అక్క. ముందు జాగ్రత్త నువ్వే పిలుస్తా? ఎందుకు అట్లా అనిపిస్తా? అందరు అక్కలని అనిపిస్తారు. అందరు అక్కలు అనిపిస్తుంది? ఎవరో ఒకరు నచ్చుతారు కదా? లేదక్క అందరు అక్కలే. అందరు అక్కలే తెలుసు. డాడీ నన్ను చెప్తలే తర్వాత లేదక్క అందరు అక్కలే. అందరికి అక్కలు అక్క అక్క అక్కని పిలుస్తాం. ఓకే. ప్లెడ్జ్ విన్నావా? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనుకుంటా అక్క. అంతేనా? అదే పాటిస్తున్నావా? ఇప్పుడు పాటిస్తావు, కొంచెం పెద్దగా అయిన తర్వాత అవన్నీ ఏం పాటించవు నాకు తెలుసు. ఓకే. స్కూల్లో ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాలి మనం. వేరే క్లాస్కి జంప్ అవ్వాలన్నా ఎగ్జామ్స్ రాయాలి. ఆ టైంలో ఒకవేళ షూటింగ్ ఉండదనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఏంటో అక్క చాలా. ఎగ్జామ్ కి ఇంపార్టెన్స్ ఇస్తావా లేకపోతే యాక్టింగ్ కి ఇంపార్టెన్స్ ఇస్తావా? యాక్టింగ్ ఇంపార్టెన్స్ ఇస్తా. యాక్టింగ్ మెయిన్ ఇంపార్టెంట్.